హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా మీ మెథడ్లో మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ వేసుకోవాలి అని. ఫస్ట్ ఈ వీడియోలో కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వచ్చేలా ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఇలా లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను, కానీ క్యాన్వాస్తో డిజైన్ చేయాలి కాబట్టి మనకి 1.5 మీటర్ వరకు అవసరం అవుతుంది. పట్టు శారీ బ్లౌజ్ కాబట్టి నేను 80 సెంటీమీటర్ల 2x2 క్లాత్ 2 పీసెస్ తీసుకున్నాను. ఇక్కడ మనం బ్లౌజ్ని కట్ చేయడానికి ముందు ఒకసారి వర్క్ అయితే మీకు నీట్గా చూపించాను కదా ఫ్రెండ్స్. హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. మనం ఇలా బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉంది, అలాగే మనకి నెక్ వెడల్పు ఎంత ఉందో కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. చూసారా, ఇలా కరెక్ట్గా మిడిల్లోకి మార్కింగ్ ఇచ్చేసి ఒక స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. మనం కట్ చేశాక మనం తీసుకున్న నెక్ వెడల్పుకి ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఫస్ట్ బ్యాక్ నెక్ కరెక్ట్గా మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. అంటే మనకి సెంటర్ అని తెలుస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్స్ ఇస్తాం కదా, అంటే మగ్గం వర్క్ చేసే వాళ్ళు కరెక్ట్గా నెక్ డీప్ కరెక్ట్గా ఇచ్చారా, నెక్ వెడల్పు కరెక్ట్గా ఇచ్చారా, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ కానీ, అలాగే హ్యాండ్స్ పొడవు కానీ, హ్యాండ్స్ వెడల్పు ఇవన్నీ చూసుకోవాలి. నేను బ్లౌజ్ని ఇచ్చేటప్పుడు బాడీ మెజర్మెంట్స్తో ఇచ్చాను. ఒకేసారి శారీ ఇచ్చేసాను అనమాట. అంటే వాళ్ళు శారీ కలర్తో మనకి ఈ వర్క్లో ఆ కలర్ సింక్ అయ్యేలా వాళ్ళు డిజైన్ చేస్తారు కాబట్టి శారీ కూడా ఇచ్చేయాలి. శారీతో పాటు ఇచ్చినప్పుడు బ్లౌజ్ అనేది కొంచెమే ఉంది, అంటే 1 మీటర్ లేదు, 80 సెంటీమీటర్లే ఉంది. అందువల్ల కొంచెం నాకు జాయింట్ వచ్చింది. జాయింట్ని ఎలా కవర్ చేశానో కూడా స్టిచ్చింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంత కాస్ట్లీ బ్లౌజ్కి మనకి జాయింట్స్ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది, కానీ నేను చూసుకోలేదు. అందువల్ల ఫస్ట్ మనకి హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్, బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఇవన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాను. మామూలుగా మగ్గం వర్క్కి మనం బ్లౌజ్ని ఇచ్చేటప్పుడు ఆదికి బ్లౌజ్ ఇస్తారు, అంటే ఆ నెక్ డీప్ ఎలా ఉందో సేమ్ అలా డిజైన్ చేస్తారని. నేనైతే బాడీ మెజర్మెంట్స్ ఇచ్చాను, ఎందుకంటే రాజస్థానీ మాస్టర్ కాబట్టి వాళ్ళకి చాలా నీట్గా ఈ మెజర్మెంట్స్ తీసుకోవడం, ఫిట్టింగ్ బాగా ఇస్తారు కాబట్టి నేను బాడీ మెజర్మెంట్స్ ఇచ్చి ఈ బ్లౌజ్ వర్క్ని అయితే చేయించాను. నేను మెజర్మెంట్స్ ఎలా ఇచ్చానో సేమ్ అలానే నెక్స్ అయితే ఇచ్చారు, కానీ క్లాత్ సరిపోవట్లేదు అనే మాట కానీ మనకు చెప్పుంటే చాలా బాగుండేది. అదొక్కటే డిసప్పాయింట్మెంట్ అనమాట. మీరు వర్క్కి బ్లౌజ్ని ఇచ్చేటప్పుడు 1 మీటర్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్ ఇచ్చాను, హ్యాండ్ లెంతే 11 ఇంచెస్ ఉంది. ఇంత పొడవు హ్యాండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 1 మీటర్ క్లాత్ ఉండాలి శారీ పన్నాతో. అదొక్కటే డిఫెక్ట్. ఎప్పుడైనా గమనించండి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 1 మీటర్ ఉంటేనే ఎల్బో హ్యాండ్ వర్క్కి బ్లౌజ్ని ఇవ్వండి. బ్యాక్ నెక్ డీప్ 10 ఇంచెస్ రావాలి, కరెక్ట్గా 10 ఇంచెస్ ఉంది. అలాగే హ్యాండ్ పొడవు 11 ఇంచెస్ ఇచ్చాను, 11 ఇంచెస్ కరెక్ట్గా ఉంది. పార్ట్ నెక్ డీప్ 7 ఇంచెస్ ఇచ్చాను, కరెక్ట్గా 7 ఇంచెస్ ఉంది. ఇలా నేను బాడీ మెజర్మెంట్స్ ఇచ్చాను కదా, సేమ్ అలానే డిజైన్ చేశారు. బ్లౌజ్ పొడవు కూడా నేను ఎలా అయితే ఇచ్చానో, బ్లౌజ్ పొడవు 15 ఇంచెస్ వరకు ఇచ్చాను. సేమ్ అలానే బ్లౌజ్ పొడవు కూడా కరెక్ట్గా క్లాత్ ఉండేలా డిజైన్ చేశారు. ఒకవేళ నెక్ వెడల్పు ఎక్కువగా ఉందనుకోండి, మనం కట్ చేశాక ఇక్కడ క్రాస్గా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రతి దగ్గర చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి బ్లౌజ్ పొడవు కానీ, నెక్ డీప్స్ కానీ, హ్యాండ్ పొడవు కానీ, హ్యాండ్ వెడల్పు కానీ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేసినా నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు. బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను. బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి. అప్పర్ చెస్ట్ లూజ్ 38 ఇంచెస్, మిడిల్ చెస్ట్ 39 ఇంచెస్, నడుము లూజ్ 32.5 ఇంచెస్, ఆర్మ్ హోల్, హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజ్, ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్, అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత తీసుకోవాలి, అపెక్స్ పాయింట్ ఎక్కడికి ఉంది, ఇవన్నీ నేను నీట్గా నోట్ చేసుకున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచెస్కి రావాలి. క్రింది వైపున ఇక్కడ నేను తీసుకున్నది 2x2 క్లాతే కాబట్టి క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఒక లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ బ్లౌజ్ పొడవు 14.5 ఇంచెస్ రావాలి. క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్, టోటల్గా 15.5 ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది.
నెక్స్ట్ ఇక్కడ అప్పర్ చెస్ట్ లూజ్ 38 ఇంచెస్ కదా, ఫోల్డింగ్ దగ్గర నుంచి 38 ఇంచెస్కి 4వ భాగం తీసుకోవాలి. కరెక్ట్గా టేప్నైనా ఫోల్డ్ చేసుకోండి లేదా క్యాలిక్యులేటర్ అయినా వేసుకోండి. కరెక్ట్గా 9.5 ఇంచెస్ కదా. బాడీ మీద మనం మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు కొలత 38 ఇంచెస్ కదా, 38 ఇంచెస్కి మార్క్ చేయకూడదు, కొంచెం లూజింగ్ ఇవ్వాలి. అంటే మనం వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలి కదా, కాబట్టి ఒక 1/2 ఇంచ్ లూజ్ ఇస్తున్నాను. అంటే 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ ఉంది కాబట్టి మనకి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా లూజింగ్ వస్తుందన్నమాట. అంటే బ్లౌజు 4 మడతల మీద ఉంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ నడుము లూజ్ 32.5 ఇంచెస్, 4వ భాగం 8.5 ఇంచెస్ ఉంది కదా, కరెక్ట్గా 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ కోసం 1 లేదా 1.5, 1.5 మీ ఇష్టం తీసుకున్న తర్వాత ఖర్చు వైపు ఎక్స్ట్రా ఇలా 2 ఇంచెస్కి చెస్ట్ లూజ్ దగ్గర, నడుము లూజ్ దగ్గర ఇలా 2 ఇంచెస్ని మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇది బాడీ ఫిట్టింగ్ మార్కింగ్. ఖర్చు కోసం ఇలా 2 ఇంచెస్ ఇచ్చాను కదా, ఈ మార్కింగ్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని నేను ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను కదా. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ ఉంది, అంటే ఖర్చుతో సహా 10 ఇంచెస్ ఉంది కాబట్టి ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్ తీసుకోవాలి. నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చెస్ట్ లూజ్ని బట్టి ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలనేది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను లేదా బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది, చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్కి మార్క్ చేశాను కదా. షోల్డర్ స్ట్రిప్ వర్క్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి, ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ వర్క్ మిస్ అవ్వకూడదు కాబట్టి షోల్డర్ స్ట్రిప్ను కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్ ఇచ్చాము అంటే వర్క్ కరెక్ట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అందువల్ల షోల్డర్ స్ట్రిప్ సుమారుగా తీసుకోకూడదు, వర్క్ కరెక్ట్గా రావాలి కాబట్టి 5.5 ఇంచెస్కి ఫుల్ షోల్డర్ మార్కింగ్ ఇచ్చాను కదా, 1/2 ఇంచ్ లోపలి వైపుకి ఖర్చు కోసం ఇచ్చాను. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ 2.5 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ అయినా ఇబ్బంది ఏమీ లేదు. అంటే వర్క్ కరెక్ట్గా షోల్డర్ దగ్గర రావాలి కాబట్టి వర్క్ హెవీగా ఉంది కదా, అందువల్ల 2.5 ఇంచెస్ వరకు షోల్డర్ ఇచ్చాను. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను. బ్యాక్ పార్ట్ నెక్ది 10 ఇంచెస్ ఇచ్చాను కదా, కరెక్ట్గా 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంది. ఇలా బాక్స్ని డ్రా చేసుకోవాలి కానీ కట్ చేయకూడదు. ఇలా బాక్స్ని డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్ కదా. నెక్స్ట్ ఆర్మ్ హోల్ 9 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి. ఇటు సైడు ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఫస్ట్ నేను 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ క్లయింట్కి ఆర్మ్ హోల్ అనేది బాగా ఎక్కువ అన్నమాట. కాబట్టి నేను 6 ఇంచెస్కి మార్క్ చేశాను. చెక్ చేసుకుందాం, 9 ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే, లేదంటే మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను. ఈ 2 లైన్స్ మిడిల్లోకి ఇలా ఒక మార్కింగ్ ఇచ్చేసి కార్నర్లో 1.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఈ 3 మార్కింగ్స్ టచ్ అయ్యేలా ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని మనం ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి, లేదా చంక రౌండ్ని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. చూసారా, ఈ 3 మార్కింగ్స్ ఇలా టచ్ అవ్వాలి. నెక్స్ట్ పై వైపున ఖర్చును వదిలేసి మనం ఈ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా వచ్చిందంటే 9 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కదా, కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. చూసారా, ఇలా మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ మ్యాచ్ కాలేదు అంటే మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. పై వైపున ఖర్చును వదిలేసి ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా, ఈ లైన్ పైననే ఇలా చెక్ చేసుకోవాలి. 9 ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది. చూసారా, ఇలా మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇక్కడ నెక్ దగ్గర మాత్రం కట్ చేయకూడదు. ఒకవేళ మీరు కట్ చేశారు అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే ఆల్రెడీ వర్క్ డిజైన్ చేశారు కదా, అంటప్పుడు ఖచ్చితంగా నెక్స్ దగ్గర మాత్రం కట్ చేయకూడదు. మగ్గం వర్కే కాదు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అవ్వచ్చు, లేదా ఏ వర్క్ అయినా నెక్స్ దగ్గర డిజైన్ చేశారు అంటే మనం లైనింగ్ క్లాత్కి నెక్ని కట్ చేయకూడదు. ఇలా టక్స్ని ఇవ్వాలి. అంటే మనకి నెక్ ఎక్కడికి ఉంది, షోల్డర్ స్ట్రిప్ ఎక్కడికి ఉంది, ఇవన్నీ ఇలా మార్కింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం మామూలుగా లైనింగ్ని ఇలా కట్ చేసాము అంటే 2 వైపులా జాయింట్ వేసుకోవాలి. అలా కాకుండా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఒకవైపు జాయింట్ వేసుకుంటే సరిపోతే 2 లేయర్స్కి జాయింట్ వేసుకోవచ్చు. నేను లైనింగ్ 80 సెంటీమీటర్లు 2 క్లోజ్ తీసుకున్నాను కదా, అందులో మనం కట్ చేస్తున్నది మగ్గం వర్క్ బ్లౌజ్. మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది మనం బాగా కాస్ట్లీ శారీస్కే కదా, అంటే పట్టు చీరలకే కదా మనం మగ్గం వర్క్ వేయించుకుంటాం.
ఇలాంటి కాస్ట్లీ బ్లౌజెస్కి మనం జాయింట్స్ వేయకుండా, లైనింగ్కే కాదు ఒరిజినల్కి కాదు, జాయింట్లు వేయకుండా బ్లౌజ్ని స్టిచ్ వేసుకుంటే లైఫ్ ఎక్కువ వస్తుంది. అందువల్ల నేను లైనింగ్ని ఇక్కడ ఫోల్డ్ చేశాను చూసారా, బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ పొడవు 11 ఇంచెస్, క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్, పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్, టోటల్గా 12 ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకున్నాను. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలాంటి కాస్ట్లీ బ్లౌజెస్కి జాయింట్లు వేయకుండా బ్లౌజ్ని కట్ చేస్తే చాలా నీట్గా ఉంటుందన్నమాట. లైఫ్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది. హ్యాండ్ పొడవు 12 ఇంచెస్ కదా, హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 11.5 ఇంచెస్, 11.5 ఇంచెస్లో హాఫ్కి మార్కింగ్ ఇవ్వాలి. ఇలా మార్క్ చేసుకొని బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్ కదా, హ్యాండ్ దగ్గర మరీ టైట్ లేకుండా కొంచెం లూజ్గా వేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఒకవేళ ఇక్కడ 11.5 ఇంచెస్ కదా, 1/4 ఇంచ్ అనేది లూజింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా, మనకి ఆర్మ్ హోల్ లూజ్ 9 ఇంచెస్, ఇక్కడ 1/4 ఇంచ్ తగ్గించేసి 8.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వ్ని ఇలా డైరెక్ట్గా మీకు డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకున్న తర్వాత చంక క్రింది వైపున బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా, అలాగే హ్యాండ్ లూజ్ పాయింట్, ఈ 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా మీరు హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకొని కట్ చేసుకున్నారు అంటే చంక క్రింది వైపున ఒక్క ముడత కూడా రాదు. ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. హ్యాండ్ని కట్ చేయడమే కాదు, లోతు తీయడం కూడా చాలా ఇంపార్టెంట్. లోతుని మనం ఎంత నీట్గా కట్ చేస్తామో హ్యాండ్ ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను ఫోల్డింగ్ ఇచ్చాను కదా, ఈ ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేసుకుంటే 2 హ్యాండ్స్ ఒకేసారి రెడీ అవుతాయి, ఒక్క జాయింట్ కూడా రాదు. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాము. నెక్స్ట్ ఈ 2 హ్యాండ్స్ని ఓపెన్ చేసుకొని ఒక హ్యాండ్ పై వైపున సెకండ్ హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసుకొని లోతుని కట్ చేసుకుందాం. పై వైపున టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి 1 ఇంచుకి, అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి పై వైపుకి 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. క్లాత్ 2 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1 ఇంచుకి 2 వైపులా మార్క్ చేశాను కదా, అక్కడి నుంచి కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ ఇవ్వాలి. ఇక్కడ 1/2 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడ నేను 1 ఇంచుకి మార్క్ చేశాను కదా, అక్కడి నుంచి ఈ 1/2 ఇంచుకి టచ్ చేయాలా, ఈ 1/2 ఇంచ్ నుంచి క్రింది వైపున మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్కి టచ్ చేయాలా. ఇలా లోతుని డ్రా చేసుకోవాలి. మీరు లోతుని ఎంత నీట్గా కట్ చేస్తారో హ్యాండ్ ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించండి ఫ్రెండ్స్. మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. లోతుని కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే హ్యాండ్కి లోతుని తీసాము అని అర్థం. అలాగే బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఇది ఫ్రంట్ సైడ్కి ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా హ్యాండ్స్ పార్ట్కి లోతుని కట్ చేశాక నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూసారా, లోతుని కట్ చేశాక ఎంత నీట్గా ఉందో ఈ షేప్ అనేది ఇలా రావాలి. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఇంకొక 2x2 క్లాత్ తీసుకున్నాను కదా, ఈ క్లాత్ మీద ఈ బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ 3 డాట్ బ్లౌజ్ కాబట్టి వీలైనంత క్రాస్ ఉండేలా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఈ మార్కింగ్స్ నీట్గా డ్రా చేసుకోవాలి. మిడిల్లో మార్కింగ్ ఉంది చూసారా, ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా మీకు లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా లోతుని ఇలా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుందని మాత్రం అనుకోవద్దు. ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అన్నమాట. ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను. మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, ఫాస్ట్గా చెప్పొద్దు, స్లోగా చెప్పండి, బిగినర్స్ ఉన్నాము, అర్థం కావట్లేదు అంటున్నారు. అందువల్ల
వీలైనంత స్లోగా పోస్ట్ చేస్తున్నాను, ఏమీ అనుకోవద్దు. కరెక్ట్గా ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఉంది కదా, షోల్డర్ స్ట్రిప్ మిడిల్లోకి మార్కింగ్ ఇచ్చేసి ఈ ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర నుంచి ఈ షోల్డర్ స్ట్రిప్ మార్కింగ్ మిడిల్లోకి ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ని నోట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ ఎక్కడికి వస్తుందని తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నెక్ వెడల్పు ఎంత ఉందో, అంటే మనం బ్యాక్ పార్ట్లో 2.5 ఇంచెస్ ఇచ్చాం కదా, అదే మార్కింగ్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా నెక్ని కట్ చేయకూడదు, ఎందుకంటే నెక్ రెడీగా వర్క్ చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు ఈ సైజ్ బ్లౌజ్కి 4 లేదా 4.5 ఇంచెస్ సరిపోతుంది. నేనైతే 4.5 ఇంచెస్ ఇచ్చాను. నెక్స్ట్ మిడిల్లో డాట్ కోసం 1/2 ఇంచ్, క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చునిచ్చాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అపెక్స్ పాయింట్ ఎక్కడికి ఉందో మార్క్ చేసుకోవాలి. అపెక్స్ పాయింట్ 10.5 ఇంచెస్కి ఉంది. అపెక్స్ పాయింట్ క్రింది వైపున అంటే మనకి బస్ట్ క్రింద మెజర్మెంట్ ఎంత ఉందో కూడా నోట్ చేసుకోవాలి. అదే ఫ్రంట్ పార్ట్ పొడవు అన్నమాట. బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు అపెక్స్ పాయింట్ ఎక్కడికి ఉంది, అపెక్స్ పాయింట్ క్రింది వైపున అంటే బస్ట్ క్రింద మెజర్మెంట్ ఎక్కడికి ఉందో నోట్ చేసుకోవాలి. నాకైతే 14 ఇంచెస్కి ఉంది. బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి 14.5 ఇంచెస్, ఫ్రంట్ పార్ట్ పొడవు 14 ఇంచెస్. 1/2 ఇంచ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మరి షేప్ బెల్ట్ పరిస్థితి ఏంటి? షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ 14 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేశాను కదా. నెక్స్ట్ ఇక్కడ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి కూడా మెజర్మెంట్ని మార్క్ చేశాను కదా. ఈ మెజర్మెంట్స్ అన్నీ ఇలా టచ్ అయ్యేలా, అంటే 14 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ పొడవుకి ఇక్కడ నేను 4.5 ఇంచెస్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు ఇచ్చాను. మిడిల్లో డాట్ కోసం షేప్ బెల్ట్ కోసం ఖర్చునిచ్చాను కదా, అక్కడి నుంచి ఇలా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున మెజర్మెంట్స్ని నోట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ మీడియంగా ఉంటుంది కాబట్టి నేను 2.5 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ హైట్ ఇచ్చాను. కప్పు వెడల్పు వచ్చేసి 1.5 ఇంచెస్ ఇచ్చాను. బస్ట్ తక్కువగా ఉంటే కప్పు వెడల్పు వచ్చేసి 3/4 ఇంచ్, 1 ఇంచ్ సరిపోతుంది. మీడియంగా ఉన్నప్పుడు 1.5 ఇంచెస్ సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నడుం లూజ్ మనకి 8.5 ఇంచెస్ కదా, కరెక్ట్గా 8.5 ఇంచెస్కి ఎక్కడ టచ్ అవుతుందో అక్కడికి మార్క్ చేసుకుని సైడ్ జాయింట్ వైపుకి 2 ఇంచెస్ ఖర్చు ఉండేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మిడిల్లో డాట్స్ కోసం మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్ దగ్గర వదిలేయాలి. ఎందుకంటే మిడిల్లో డాట్స్లోకి ఆ క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ వదిలేసి నడుం లూజ్ని ఇలా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా 8.5 ఇంచెస్కి ఎక్కడికైతే టచ్ అవుతుందో అక్కడికి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున నేను 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఈ మార్కింగ్స్లో ఫస్ట్ సైడ్ ఎంత గ్యాప్ ఉంది, మిడిల్లో డాట్ దగ్గర నేను మార్కింగ్ ఇచ్చాను కదా, అక్కడ గ్యాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం సైడ్ జాయింట్ వైపు దగ్గర నడుం లూజ్కి మార్కింగ్ ఇచ్చాను కదా, అక్కడ ఎంత గ్యాప్ ఉందో నోట్ చేసుకొని గ్యాప్కి మనకి స్టిచ్చింగ్లో ఎంత ఖర్చు అయితే కావాలో ఆ ఖర్చుని యాడ్ చేసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మీరు ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం నేను 10 లేదా 10.5 ఇంచెస్ వరకు షేప్ బెల్ట్ పొడవు తీసుకున్నాను. మిడిల్లో కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చాను. ఫస్ట్ మార్కింగ్ దగ్గర 2.5 ఇంచెస్ గ్యాప్ ఉంది కదా, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మిడిల్లో నాకు 1.5 ఇంచెస్ ఉంది, 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. థర్డ్ ప్లేస్లో 1.5 ఇంచెస్ ఉంది, 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ 3 మార్కింగ్స్ టచ్ చేయాలా ఇలా క్రాస్గా మార్కింగ్ ఇవ్వాలి. చూసారా, ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కానీ షేప్ బెల్ట్ పై వైపున కానీ ఇలా కర్వ్ షేప్ అనేది నీట్గా రావాలన్నమాట. ఇక్కడ గ్యాప్ తక్కువగా ఉంది కాబట్టి షేప్ బెల్ట్ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అనేది తెలుస్తుంది అనమాట. ఇలా షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్లన్నింటినీ కట్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకొని మనం ఈ ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ బ్యాక్ పార్ట్కి జాయింట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేయకూడదు, ఎందుకంటే హ్యాండ్స్కి హెవీ వర్క్ ఉంది కదా. ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా అని ఒకేసారి ఫోల్డ్ చేసి 2 హ్యాండ్స్ని ఒకేసారి కట్ చేయకూడదు. కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి మిడిల్లోకి మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా ఇలా మనం హ్యాండ్ని కట్ చేసాం కదా, ఈ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా, ఆ టక్స్ పాయింట్ సెంటర్లోకి ఇలా ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ మనకి లత్కన్స్ ఇచ్చారు, ఈ లత్కన్స్కి కూడా సరిపడా ఖర్చు కావాలి కదా, ఆ ఖర్చుని వదిలేసి బ్యాక్ పార్ట్లోకి ఖర్చులోకి జాయింట్ వస్తుంది కాబట్టి
జాయింట్ ఖర్చులోకి వేసుకుందాము. హ్యాండ్స్కి మాత్రం జాయింట్ రాకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఒకవేళ హ్యాండ్స్కి జాయింట్ వస్తే ఖర్చులోకి వెళ్ళేలా హ్యాండ్స్కి జాయింట్ వేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా కట్ చేసుకుందాం. కరెక్ట్గా సెంటర్లోకి మార్కింగ్ ఇవ్వాలి. మార్కింగ్ దగ్గరికి ఇలా టక్స్ పాయింట్ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా మనం ఈ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఈ టక్స్ పాయింట్ అలాగే ఈ సెంటర్ మార్కింగ్ రెండు కరెక్ట్గా ఇలా టచ్ చేయాలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా మనకి రెడీగా నెక్స్ కానీ హ్యాండ్స్ కానీ వర్క్ ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా థింక్ చేస్తూ కట్ చేయాలి. ఎలా అంటే అలా కట్ చేశారంటే కాస్ట్లీ బ్లౌజ్ కదా, పాడైపోతుంది ఫ్రెండ్స్. ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఈ వర్క్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర వర్క్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే మనకి వర్క్ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో వర్క్ అంతవరకు ఇచ్చారు కదా, వర్క్ కరెక్ట్గా రావాలి. నెక్ డీప్ కూడా కరెక్ట్గా టచ్ అవ్వాలి. ఇవన్నీ చెక్ చేసుకొని షోల్డర్ దగ్గరికి వర్క్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని నెక్ దగ్గర మాత్రం అస్సలు కట్ చేయకూడదు. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకోవాలి. క్రింది వైపున కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం జాయింట్ వస్తుంది. ఈ జాయింట్ కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుంది. కానీ మగ్గం వర్క్ బ్లౌజ్ కదా ఫ్రెండ్స్, జాయింట్స్ లేకుండా ఉంటే బాగుండేది, కానీ ఏం చేయలేం. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ వస్తుంది. ఆ ఫ్రంట్ పార్ట్ కొంచెం క్రాస్ ఇచ్చున్నాడు చూసారా, ఖచ్చితంగా క్రాస్ కట్ బ్లౌజ్ అయితే క్రాసే ఇవ్వాలి. కరెక్ట్గా ఇలా ఈ లైనింగ్ని ఇలా ప్లేస్ చేసి నెక్ డీప్ కరెక్ట్గా 7 ఇంచెస్కి రావాలి. ఆ విధంగా క్రాస్ని ప్లేస్ చేసుకోవాలి. చూసారా, ఇలా కరెక్ట్గా షోల్డర్కి వర్క్ కరెక్ట్గా రావాలి. నెక్ డీప్ కూడా కరెక్ట్గా రావాలి. ఆ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కూడా క్రింది వైపున కొంచెం జాయింట్ వేయాల్సి ఉంటుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ కొంచెం జాయింట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్లో నాకు షేప్ బెల్ట్కి క్లాత్ లేదు. బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర కట్ చేసినప్పుడు అక్కడ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్లో షేప్ బెల్ట్ని రెడీ చేసుకోవచ్చు. అసలు ఇలా జాయింట్ని ఎలా వేసుకోవాలి, ఇంత తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఎలా జాయింట్స్ వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా నీట్గా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా, బొటిక్ లెవెల్లో ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి, ఇలా క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా బ్లౌజ్ని డిజైన్ చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ఇలా మగ్గం వర్క్ బ్లౌజ్ లట్కన్స్ని ఎలా డిజైన్ చేయాలి అని. బ్లౌజ్ స్టిచ్చింగ్లో కాకుండా సపరేట్గా వీడియో పోస్ట్ చేస్తాను. మీరు ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా అయితే మాకు బాగా అర్థమవుతుంది, అలా ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోస్లో మీకు నచ్చినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.